ఉంది. మీద పడతాండి. కొట్టేశారు. నీలం రంగు బాణం వరం గారిది. కుమారవర్మ అడవి పందిని కొట్టేశారహో. మళ్ళీ కుమారవర్మే. పంది ఎంత పెద్దదో, కూరలా ఉంది. అబ్బా భలే కొట్టేశారు. వర్మ బాణం రామ బాణం. కుమారవర్మ గారు జై హో. కుమారవర్మకి జయ హో. కుమారవర్మకి జయ హో. ఆహా, అద్భుతం. కుమారవర్మ సాహసం అనన్య సామాన్యం. మొత్తం అడవి పందులన్నిటినీ ఆయన ఒక్కరే చంపేశారు. పంది వీరుడు కుమారవర్మ, పంది వీరుడు కుమారవర్మ, పంది పంది. పొగడతలాపండి. దేవసేన, ఈ బాణాల్ని మన ప్రదర్శనశాలలో పెట్టించు. భావితరాల వారికి స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. ఆహా, నిన్ను చూస్తుంటే మొదటి నుంచి నాకు అనుమానంగానే ఉంది. నీ నటన, ఇతని అతి వినయం. నేనా? నాకే అనిపించలేదే. నీ పేరేంటన్నా? శివుడు. శివుడు. పట్టేశాడు. ఇది కథన రంగంలో కత్తి తిప్పిన చెయ్యి. ఓ యోధుడి చెయ్యి నేను గుర్తుపట్టలేనా? మామ ఏదో అంటుంది. అమ్మా, ఏమంటున్నారమ్మా? వాడి ఒట్టి అమాయకుడు తల్లి. అది చూద్దాం. బసవన్నని పిలిపించండి. ఏంటమ్మా ఇది? చీపురు పుల్ల పట్టుకోవడం కూడా తెలియని అమాయకుడి చేతికి ఇంత పెద్ద ఈటిచ్చి నిలబెట్టారే. అవును, ఎందుకు ఇదంతా? అది చూస్తే ఎద్దు, వీడు చూస్తే మొద్దు. పసిపిల్లాడమ్మా. అయ్యయ్యో, నా మేనల్లుడిని చంపేశారే. అచ్చట ముచ్చట తీరని అమాయకుడికి అన్యాయం చేశారే. అయ్యయ్యో, చెయ్యిరిగిపోయిందా? అయిపోయింది, అంతా అయిపోయింది. ఇక వీడిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఏ అమ్మాయి హృదయంలో వీడికి చోటిస్తుంది? అంత మనసున్న మహారాణి ఎవరు? రథాన్ని తీసుకురండి.